ఈ హోలీ పండుగకి ఈ రంగులకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? హోలీ పండుగకు రంగులకు సంబంధం అంటే ఈ శిశిర ఋతువు అయిపోయి వసంత ఋతువులో ప్రవేశిస్తాం. ఈ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు ఉంటుంది. ఆ తర్వాత చైత్ర మాసం వస్తుంది, ఫాల్గుణ మాసం తర్వాత. ఉత్తర హిందూస్థానం వాళ్లకు ఈ పౌర్ణమితోనే ఈ సంవత్సరం అయిపోతుంది. వాళ్ళకు రేపే ఉగాది. పౌర్ణమి అయిపోయిన తర్వాత ఉగాది వాళ్ళకు. మనకు అమావాస్య తర్వాత అయితే వాళ్ళకు పౌర్ణమి తర్వాత అవుతుంది. ఆ కారణం చేత ఈ శిశిర ఋతువు అయిపోయి వసంత ఋతువు వచ్చి కొత్త కొత్త చిగుర్లు వస్తాయి, అనేక రంగులతో పుష్పాలు వస్తాయి, అనేక రంగులతో ఆకులు వస్తాయి. వీటిని అన్నిటికీ సంకేతంగా ఈ పౌర్ణమి నాడు అనేకమైన రంగులు ఒంటిని దద్దల్లుకుంటారు. రెండో విషయం ఏమంటే ఈ శిశిర ఋతువు వెళ్ళిపోయి ఆ చల్లని వాతావరణం అంతా అయిపోయి వెచ్చటి వాతావరణం వస్తుంది వసంత ఋతువులో. కనుక ఈ వాతావరణానికి తట్టుకోవటానికి కావలసినటువంటి ఆ రంగుల్ని మోదుగ పూల ద్వారా తయారు చేస్తారు. ఆ మోదుగ పూలల్లో ఔషధ లక్షణాలు ఉన్నాయి. వాటిని కాచి ఆ రంగులు తయారు చేసి వాటిని ఒంటి మీద కనుక కొట్టుకున్నట్లయితే ఏ విధమైనటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రంగులు ప్రారంభమైనాయి. ఆ రంగులు అనేక రంగులు ఏవో పొళ్ళు తీసుకొచ్చి చల్లుకునే వరకు వచ్చింది. ఇది విషయం.